హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మన మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైపతి నాయక్, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అంటే ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పోలీస్ ఉద్యమకారుడు మన మధ్యలో సంజీవ్ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఈ దాదాపు 1 ఇయర్ అవుతుంది. సో ఏంది అభివృద్ధి చేసిందా, మరి కాంగ్రెస్ పార్టీ పాలన విధి విధానాలు ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలనలో ఈ 8-9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఇచ్చినటువంటి గృహలక్ష్మి పథకం 2500 రూపాయలు అంటే 8 నెలలుగా ఈ కాంగ్రెస్ పార్టీ బాకీపడ్డది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన, ఎట్లా అనిపిస్తుంది అది చెప్పు. ఇప్పుడు పాలన ఎట్లా ఉంది, ఎవరికి వాళ్ళు పేపర్లలో టీవీలలో చెప్పుకోవడానికి బాగుంది. ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోరు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏం పాలన ఉంది, దేంట్లో మార్పు వచ్చింది, అసలు ఏం అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఏం అభివృద్ధి జరిగిందని అంటున్నారు, ఏం చెప్తారు? అభివృద్ధి ఎట్లా ఏం జరగలేదు. అభివృద్ధి 9 నెలల లోపల 4 నెలల ఎలక్షన్ కోడ్ వచ్చేసా మధ్యలో. ఎలక్షన్ కోడ్ ఒకటి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో గ్యాస్ ఒకటి మాఫీ చేసేసాం 500, మరొకటి ఇంటింటికి కరెంటు మాఫీ 200 యూనిట్. దాని తర్వాత మళ్ళా 12 ఏఈలు టీచర్ పోస్ట్ వేసేసేస్తుంది. మళ్ళీ ఒకటి పోలీసులు వేసేస్తుంది 4 ఆయన. మళ్ళా రుణమాఫీ 30,000 కోట్లు రుణమాఫీ చేసేస్తుంది. తప్పు, దాంట్లో 16-17 వేల కోట్లు రుణమాఫీ 30,000 కోట్లు. కొన్ని ఇప్పుడు 2 లక్షల పైన ఉండొచ్చు. ఇప్పుడు కూడా అది ఈ నెల లోపల లాస్ట్ వరకు అది కూడా అయిపోతుంది. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేంది ఎట్లా అంటారు మీరు? కాంగ్రెస్ పార్టీ మరో ఒకటి ఈ నెల లోపల లాస్ట్ వరకు ఈ 10 ఎకరాల వరకు రుణమాఫీ వేసేస్తున్నారు, రైతు భరోసా వేసేస్తున్నారు. మరి ఈ సీరియల్ కూరని కూడా పైసలు వేసేస్తున్నారు. ఈరోజు డీలర్లు అందరు పోయారు సంగాడికి. మరి సన్నం బియ్యం ఇస్తున్నారు కానీ 100 రోజుల ఇది మీది 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పటి వరకు లేదంటే మీరేం చెప్తారు? ఇప్పుడు 6 గ్యారంటీలలో ఫస్ట్ గ్యారంటీలో ఫస్ట్ పథకము గృహలక్ష్మి పథకం. అది ఇప్పుడు 100 రోజుల్లోనే చేస్తారు, 100 రోజుల్లో చేస్తున్నారు. అందులో ఫస్ట్ 6 గ్యారంటీలలో 13 గ్యారంటీలు. ఆ 13 గ్యారంటీలలో ఫస్ట్ గ్యారంటీ గృహలక్ష్మి పథకమే. నీ ఫస్ట్ గ్యారంటీ చేయకుండా కింద ఈ మిగతా గ్యారంటీ చెప్తున్నారు. ఫస్ట్ గ్యారంటీ, మళ్ళీ 4వ గ్యారంటీ, తర్వాత 5వ గ్యారంటీ, 2-3 గ్యారంటీలే దాంట్లో కరెక్ట్ అయిన పథకాలు. ఇప్పుడు 200 యూనిట్ కరెంటు ఫ్రీ, అది కామన్గా గవర్నమెంటే కట్టుకుంటుంది, పెద్ద ఈ బర్డన్ అనేది కాదు. ఇప్పుడు అదొకటి కదా, అభివృద్ధిలో భాగమే కదా అని. అభివృద్ధి భాగం అంటే నేను చెప్తున్నా, ఫస్ట్ సంక్షేమ పథకం అంటే పెన్షన్ పథకం అమలు చేయాలి, దట్ ఈజ్ సంక్షేమం. సెకండ్, మహిళలకు ఏది మన గృహలక్ష్మి పథకం చేయాలి, అది బెస్ట్ సంక్షేమం. తర్వాత రైతులకు సంబంధించి చేయాలి, అది బెస్ట్ సంక్షేమం. నిరుద్యోగ సమస్య చేయాలి, అది బెస్ట్ సంక్షేమం. విద్యార్థులకు చేయాలి, అది బెస్ట్ సంక్షేమం. తర్వాత ఉద్యమకారులకు చేయాలి, అది బెస్ట్ సంక్షేమం. ఇవన్నీ గ్యారంటీలు ఉన్న పథకాలే కదా. మళ్ళీ ఈ గ్యారంటీలలో అసలు మీరు మహిళలు, నాకు తెలిసిన కాడ తెలంగాణ మొత్తంలో దాదాపుగా 60-70% మహిళలు కాంగ్రెస్ ఓటేసిండ్రు. ఎందుకు వేసిండ్రు? మహిళా పథకం, మీరు మహిళలకు సంబంధించిన గృహలక్ష్మి పథకం ప్రకటిస్తే అందులో సోనియా గాంధీ గారు సాక్ష్యము, రాహుల్ గాంధీ. ఇప్పుడు నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పండి, ల్యాగ్ చేయకండి. ఆయన ఈ అభివృద్ధిని చేశారని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇది కాదు. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అభివృద్ధి వేరు, సీసీ రోడ్ అభివృద్ధి, సైడ్ డ్రైన్స్ అభివృద్ధి, డాంబర్ రోడ్ల అభివృద్ధి, ఇంకేదన్నా ఈ గ్రామాలలో ఈ పట్టణాలలో ఏదన్నా చేస్తే అభివృద్ధి అవుతుంది. కానీ సంక్షేమం అది కుటుంబానికి, వ్యక్తులకు వర్తించేది సంక్షేమం. ఈరోజు వికలాంగులకు పాపము, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు 3,000 ఇచ్చిండ్రు, నేను పొగుడతలేను. మరి నువ్వు 6,000 ఇస్తాను, వికలాంగులకు మోసం చేసినట్టు కాదా? ఏమైంది మళ్ళీ 6,000 వికలాంగులు 4,000 ఇస్తున్నాము. వికలాంగులు గ్యారంటీనే. హరీష్ రావు అది పాతది, ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాం. హరీష్ రావు మాట కేటీఆర్ మాట్లాడకు, అబాధం మాట్లాడకూడదు.
ఏ నారాయణఖేడ్ తాలూకులో ఏ తాండకు మీరు 10 సంవత్సరంలో ఏ తాండకు రోడ్ ఇసురు అది చెప్పు నాకు. ఏది ఈ మొత్తం మన నారాయణఖేడ్ తాలూకాలో మాట్లాడుతున్నాను. ఏ తాండకు రోడ్ ముట్టించారు, ఏ తాండకు రోడ్ ఇసురు మీరు టీఆర్ఎస్ 10 సంవత్సరంలో కాగానే కొడుకు ఇక్కడను కొడుకు బుట్టంగానే ఇప్పుడు లగ్గం చేయాలంటే ఎట్లా అవుతుంది అయ్యా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యే పోస్టు ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుంది. ఒక సంవత్సరం అయిన తర్వాత 10 సంవత్సరం చేసి ఎక్కడ కూడా 3 నెలలకు మరి మన ఎస్బీఐ బ్యాంక్ పెంచుతున్నాడు హరీశ్రావు ఒక కళ్ళు, సిద్దిపేట ఒక కళ్ళు, నారాయణఖేడ్ అన్నాడు. ఏం చేసిండు? ఇప్పుడు నేను ఒక్క నెలలో పడే ఎస్బీఐ బ్యాంక్ నేను బీఆర్ఎస్ కు 10 ఏళ్ళు నేను వ్యతిరేకం చేస్తే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఓడిపోయిన దాని గురించి కాదు, గెలిచిన తర్వాత ఎందుకు చేస్తలేరని అడుగుతున్నాను. దానికి సమాధానం అప్పుడు మీరు తొందరపడకండి. హరీష్ రావు కేటీఆర్ మాట్లాడకుండా ఇది తొందరపడకండి. మీరు ఎగిరి పడుతున్నాడు 9 నెలలకే మీరు ఏం చేసారు? 10 సంవత్సరం గోళ్ళు ఏలకేం చేసారు? వాళ్ళు ఎన్ని ఎగిరిపడ్డా ఇది ఎగిరిపడ్డా బీజేపీ కూడా ఏం చేసింది? ఇక్కడ పక్క రాష్ట్రం పోదాం, మహారాష్ట్ర పోదాం, ఎవరికి ఏం చేసి రుణమాఫీ చేసిండా? బీజేపీ ఏం చేసింది? మేము బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇగో బీఆర్ఎస్ కర్ణాటక ఉన్నది, మా అరే బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసిందని అడుగుతలేము. గృహలక్ష్మి పథకం ఎందుకు ఇస్తలేరు? పెన్షన్ ఎందుకు అమలు చేస్తలేరు? విద్యార్థులకు ఎందుకు న్యాయం చేస్తలేరు? అమరవీరుల కుటుంబాలకు ఎందుకు న్యాయం చేస్తలేరు? రైతులకు ఇచ్చిన ఆమె ఎందుకు నెరవేర్స్తారు అడిగితే నీ మహారాష్ట్ర కర్ణాటక ఎందుకు పోతుంది? రైతులకు ఇస్తున్నాం, చేస్తున్నామే, మేము అభివృద్ధి చేస్తున్నాం కదా, అభివృద్ధి చేస్తున్నాం కదా. మేము కంపేర్ గురించి ఇక్కడ మాట్లాడతలేము. మీరిచ్చిన 6 గ్యారంటీలల్లో 13 గ్యారంటీలో ఇప్పుడు 4 అయితే కంపల్సరీ నడుస్తున్నది. ఏవి అవి ఎవరు అడిగిర్రు? ఇచ్చినాం మేము 6 లోపల ఇచ్చినాం. ఎవడన్నా బుద్ధి ఉన్న గవర్నమెంట్ ఎవడన్నా పర్వాలేదు, ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీ కానీ ముందు ప్రజలకు వచ్చేది ఆలోచన చేస్తావా? కరెంట్ అప్పటికప్పుడు ఏం అవసరం ఉండే? నువ్వు వికలాంగులు కాపాడుకో, భర్త చచ్చిపోయిన విధవరాళ్లకు 4,000 రూపాయలు ఇయ్యు, మళ్ళీ వృద్ధులకు 4,000 రూపాయలు ఇయ్యు, మహిళలకు ఏది 2,500 రూపాయలు, గవి న్యాయమైన. బస్సు ఫ్రీ అంటున్నావు, ఏం చేస్తావు? బస్సు ఫ్రీ ఏం చేయాలా? మేము మాట అయినాం, చెప్పినాం ఎలక్షన్ ముంగట మహిళలకు ఫ్రీ అన్నాం. అసలు మీకు ఎవరు అడిగారు బస్ ఫ్రీ? అది కాదు, బస్ ఫ్రీ మంచిది కాదు అంటున్నా. మంచిది కాదా? ఆడలకు తిరిగడితే బస్సు ఫ్రీగా మంచిది కాదు. అది ఇగో బస్సు ఫ్రీ చేస్తే ఆడపిల్లలు తిరుగుతున్నారు కదా. వినన్నా, నీ ఉట్టిగానే మాట్లాడకు, అభిమానం ఎక్కువ అవుతుంది ఇది. కానీ ఈ బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీలల్లా నువ్వు బస్సు ఫ్రీ అమలు చేసిన రోజు నియోజకవర్గానికి 60 బస్సులు పొడిగించాలి, మంజూరు చేయాలి. తర్వాత 15,000కు సంబంధించిన డ్రైవర్ పోస్టు భర్తీ చేయాలి. తర్వాత వాళ్ళకు డ్రైవర్లకు కండక్టర్కు ఉన్నటువంటి వాళ్ళకు అవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన బకాయిలు ఇచ్చేయాలి. మీరు ఎలాంటి ఇప్పుడు ప్రయాణికులు 4 అంతులు 6 అంతస్తులు పెరిగినప్పుడు బస్సులు ఏడు పెరిగినాయి, మరి డ్రైవర్లు ఏడున్నారు? ఇప్పుడు డబల్ ట్రిపుల్ డ్రైవర్ చేస్తున్నారు. ఏదైనా యాక్సిడెంట్ అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకో, దానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు సంజు ఏ బస్సు ఇప్పుడు కొత్తగా చేసినాం, నారాయణఖేడ్ డిపోకు ఇప్పుడు 10 బస్సులు కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు పోయి చూసుకో, రేపే మళ్ళీ నోటిఫికేషన్ పెడుతున్నారు డ్రైవర్లది. నిన్న చూసిన వాళ్ళే పేపర్లా కొన్ని కొత్త డ్రైవర్లు, కండక్టర్లు మొత్తం పోస్ట్ కూడా కొత్తవి పెడుతున్నాం. 3,000 ఉద్యోగాలు ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇప్పుడు పెడుతుంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకా ఇప్పుడు కావాలంటే ఎట్లా అవుతుందా? మళ్ళీ అయిన తర్వాత చేయాలి పథకాలు ఎప్పుడు కూడా. ఇంకోటి, ప్రజల ప్రాణాలు ముఖ్యమా కాదా? ఒక్క బస్సులో 50-60 మంది కెపాసిటీ ఉన్న బస్సులో ఈరోజు 170-180 మంది పోతున్నారు. అందులో మెట్రో బస్, హైదరాబాద్ నడిచే మెట్రో ఏసీ బస్సులల్లో అలౌడ్ లేదు. నువ్వేదో ఈ డకోటా బస్సులల్లా, ఈ 1947 బస్సులల్లా మొత్తం మీరు మన గొర్రెలింపినట్టు నింపుతున్నారు. ఆడమొగ తేడా లేకుండా చాలా మంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. నీకు నారాయణఖేడ్ నుంచి నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏసీలలో తిరుగుతలేడా? అది కాదు, ఇప్పుడు నువ్వు మెట్రో అంటున్నావు, మరి ఎగరేడ్ మోటార్ కూడా ఫ్రీ చేస్తా ఉంటావు నువ్వు. ప్రజలు విమానం కూడా అడుగుతారు, తప్పేందుకు అవుతుంది? నీకు ఎవడు అడిగిండని బస్ ఇచ్చినావు? నీకు ఏమైనా పబ్లిక్ డిమాండ్ చేసిరా, తీర్మానం చేసిరా? ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న పథకాలు పెట్టుర్రి. నీకు దమ్ముంటే మీరు ఒకటి మీరు ఏదన్నా చేయాలనుకుంటే కార్పొరేట్ కాలేజీలల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో, యూనివర్సిటీలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇయ్యుర్రి. కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం శాత కాదు. కొత్త హాస్పిటల్ ఒకటి మళ్ళీ ఒకటి శాంక్షన్ చేపిస్తున్నాం. కంకి లోపల పెద్ద కరెంట్ కూడా కొత్తది శాంక్షన్. ఏది కరెంట్ సబ్ స్టేషన్ పెద్ద లైన్, ఏది పెద్ద లైన్? నేను ఏమంటున్నా మీకు అర్థమైంది? హాస్పిటల్ అడిగితేనేమో లైన్ అడుగుతావు, తర్వాత ఏమంటారు కొత్త శాంక్షన్ చేపిస్తాం కదా. ఏది 200 పడక ఇక్కడ కంకిలా, ఏది 30 పడకల. రేవంత్ రెడ్డి గాంధీ హాస్పిటల్ పోయి చూపించుకుంటాడా? చూపించాడు ఆయన ఫాల్తు ముచ్చాడు. కాకపోతే ఏం మంజూరు చేసి ఏం చేస్తాడు? మా మంత్రి
ఈయననే ముఖ్యమంత్రి అయిండు అనుకో, ఈయన గాంధీకి పోతాడా? ఏది పోతావు నువ్వు అది నీ 5 సంవత్సరాలు నేను సర్పంచ్ ఉదాహరణ చేసినావు, చెప్తున్నా. నువ్వు ఏమి ఇప్పుడు చేసినావు? ఒకటి వినండి, ఉదాహరణకి బాత్రూమ్లు కొడితే బాత్రూమ్ కూడా లేదు. నాకేం చెప్తావు? ఢిల్లీ గవర్నమెంట్ లా ఇప్పుడు నీ ఢిల్లీ అరే వినండి, మీరు ఆన్సర్ వినకుండా క్వశ్చన్ అడిగితే మీరు ఇట్లా ఇగో ఢిల్లీ గవర్నమెంట్ లా స్కూల్ బాగు చేసిర్రు, తర్వాత హాస్పిటల్ బాగు చేసిర్రు, ప్రజలకు అన్ని మౌలిక వసతులు అన్ని కూడా ఇంటికి వచ్చి వాళ్ళు సరఫరా చేస్తున్నారు, సౌకర్యాలు పథకాలు. మరి ఇక్కడ ఎందుకు సాధ్యమైతలేదు? మసాన్ వాళ్ళకి గట్టుకు తీసుకుపోయి ఓలరు టీఆర్ఎస్ వాళ్ళకి అడుగు, నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గట్టు 3 కిలోమీటర్లు మనదే పైసలు డబ్బులు ఎస్ట్ చేయలేదు అది ఏది రైతు ఎదుక కట్టిరు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు మీ సర్పంచ్ పాలన మీరు ఏం చేసిరు? మీ ఊరికి ఏమేమి చేసినావు చెప్పు. ఇగో ఇంకోటి, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు చేయలేని పని బోర్గి సంజీవ్ చేసిండు. దమ్ముంటే నా ఊరికి రా, ప్రజలకు అడుగుదాం. నేను ఏతులు నరుకుడు కాదు, గ్రామాలలో పోయి మహిళలకు అడుగుదాము, పబ్లిక్ అడుగుదాం. నేను మాట్లాడతా. ఈ ఇందిరాగాంధీ మన ఇచ్చిన భూమిని ఆలస్యం భూమినే ఉన్నది గరీబులకు, ఎస్టీ ఎస్టీలకు. ఏది ఎద్ది కూడా మన భారతదేశంలో పట భూమి ఇచ్చింది, అదే భూమి మీద పైసలు ఇస్తున్నారు. ఇగో మీరు ఇగో ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి బతికిచ్చింది దళితులు, గిరిజనులు. ఆ విషయం కూడా మాట్లాడాలి ఇచ్చినమని మాట్లాడుతున్నారు. ఇచ్చింది పదే చెప్తున్నా. మీరు దళితులు లేకపోతే, దళితులు గిరిజనులు ఎస్టీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. గెలుస్తారా? ముఖ్యమంత్రి అవుతారా? ఇందిరాగాంధీ ప్రధాని అవుతుండేనా? కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళ 50 ఏళ్ళు పాలన రావడానికి దళితులు, ఈ గిరిజనులే. ఇప్పుడు కూడా ఈరోజు సర్పంచ్లు అవుతుర్రు దళిత గిరిజనులు, ఎస్సీ బీసీల వాళ్ళనే, జడ్పీటీసీ అవుతుర్రు, అందరు అవుతుర్రు వాళ్ళ. ఏమి బిచ్చం వేస్తారా? అలవాటు వేస్తారా? మన భారతదేశంలో పట ఖర్గేగానికి ఇచ్చిరి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చిరు. ఎవడేమన్నాడు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏదేది ఏ పార్టీ ఇచ్చింది? భారతదేశంలో ఆయన దళితుడు ఎందుకు అవుతాడు? దళితుడు ఎందుకు అవుతాడు? బట్టి విక్రమార్ గురించి చెప్తున్నావు కదా, బట్టి విక్రమార్ గురించి చెప్తున్నావు కదా. ఇక్కడ దామోదర్ ఖర్గే ఏ క్యాస్ట్? ఖర్గే తెలుసా నీకు? ఏది ఉండదు, ఏది ఉండదు. దళితుడు ఎట్లయితాడు? ఇంకా మేము ఖర్గే దళితుడు ఎట్లయితాడు? నేను అంటున్నాను మాలనా మాదిగనా? ఏమన్నా దళితుడు ఎట్లయితాడు? ఇప్పుడు నీ బట్టి విక్రమార్క ఎస్సీ మహిళా సామాజిక వర్గం, ఆయన పెళ్లి ఎవరు చేసుకున్నాడు? ఏం చేస్తారు? లీడర్ కాగానే దొరలు ఇంటోళ్ళు కావాలి, లీడర్ కాగానే పెద్ద కుటుంబాలు కావాలి. ఎందుకు దళితులు ఎందుకు పెళ్లి చేసుకోలేరు వీళ్ళు? అరే ఎందుకు అనకూడదు? నీకు ఉప ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తాడు? ఇగో భారతదేశంలో పార్టీలు మారే హక్కు, కండువాలు మార్చుకునే హక్కు, అది మా జాగిరి, మా హక్కు, రాజ్యం కల్పించిన ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. పెద్ద మాట అంటానే నీ అసుటి పని చేయకు. ఏమని? నీ ఆ పార్టీ మార్చేది ఏం పద్ధతి? ఇగో విను, దళితులు గిరిజనులు బీసీలు ప్రాణం ఇస్తారు పార్టీల కోసం, ప్రాణం ఇస్తారు. ఇప్పుడు సిపిఐ సిపిఎం ఉన్నారు, వాళ్ళు పాపం ఏం ప్రాణం ఇస్తున్నారు, వాళ్ళు ఏదో కూడా ఉద్యోగం చేస్తారు అంతే. ఎందుకు పార్టీ మారకూడదు? వాళ్ళ గలువు ఏది వాళ్ళ గలువు ఏది సిపిఎం గలువు సిపిఎం లా అందులో గలువు. ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు కొట్లాడడానికి సమస్యల మీద. हाथी चलता है कुत्ते बसता नहीं उसको हिसाब नहीं लगाना अपन वो चलता है. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక పార్టీ మరి తెల్లారి ఇంకొక పార్టీ. ఏది ఇది పార్టీ? నాకు ఎవడు నాయకత్వం ఇస్తాడు, నాకు ఎవడు అధికారం అవకాశం ఇస్తాడు సేవ చేయడానికి, ఆ పార్టీకి పనిచేస్తా. పార్టీలు ఏమన్నా ఇప్పుడు నీకు నువ్వు కండువా కప్పుకున్నావు, అది ఇదేం కాంగ్రెస్ కండువా, దీనికి న్యాయం జరగకపోతే తీసి పక్క పడేయాలి. అట్లా కాదు, న్యాయం జరిగి దేవుని దగ్గర న్యాయం ఉంటుంది. ఏ దేవుడి దగ్గర? దేవుని దగ్గర ఉంటుంది. ఏ దేవుడి దగ్గర? పని చేయి, కష్టం నీకు బరాబర్ ఫలం. అయ్యే చచ్చిపోయి నేను కూడా ముసలోడు అవుతాను, ఏం పని చేయాలి, ఎన్ని రోజు చేయాలి? ఇగో మీ నాయన పేరు ఉన్నది, ఏం తీసుకుపోయి ఏమని తీసుకుపోయి నాయన తీసుకుపోతావా? అవునాయన, మీకు ఎమ్మెల్యేలు, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తున్నాం, మీకు ఎంపీలను చేస్తున్నాం, అరే మాకెందుకు ఒక అవకాశాలు ఇయ్యరు? నీ కాంగ్రెస్ పార్టీ మావాడు ఉన్నాడని నీకు సర్పంచ్ చేసేస్తిరి. ఏం చేస్తారు? సర్పంచ్ చేస్తే ఎవరు చేసి? నీకు 600 సండాస్ రూమ్ ఇచ్చిరి. ఏది
సండాస్ రూమ్ ఏడిచ్చిర్రు నాయనా. విను విను, నువ్వు కాంగ్రెస్ పార్టీలా నేను చేసినంత, మీకు బీఆర్ఎస్ పార్టీలో నేను చేసినంత, అన్ని పార్టీలకు నేను సేవ చేసిన, మీరు నాకు ఏం చేసిర్రు? మీ దగ్గర ఏమున్నది? ఆ కండువాలు కప్పి నరుకుడు తప్పితే ఏం చేస్తారు? ఏం చేసిర్రు? ఏది బోర్గికి పూర్తిగా అభివృద్ధి చేసింది నేను, నారాయణఖేడ్లో ప్రజలకు చైతన్యం చేసింది నేను, ఇప్పటికి ప్రశ్నిస్తున్నది నేను. మీరందరూ కూడా ఇప్పటికీ కూడా ఏ వ్యవస్థలు దేనికి నీ తాండకొస్తాడు? బోర్గి కాదు, నీ తాండకొస్తా కంటి సర్పంచ్ లేడు ఏడా సర్పంచ్ నీలాగా సర్పంచ్ చేయలేదు ఆయన. సర్పంచ్ కాదు, నేను చెప్తున్నా కదా, ఈరోజు కంటి మండల్లో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినాయంటే బోర్గి సంజు వల్ల జరిగినాయి. నీకు తెలుసా? పంతులు తిరుగుతుండే ఆనాడు హరీష్ రావు వస్తే, అరే విన్నాయన నువ్వు ఉట్టిన వరుతున్నావు కదేదో అభిమానం కొద్ది, కానీ ఈడ కాంగ్రెస్ ఈడ పందులు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతున్నాయి, ఈడ మన కంటిలా ఇంత సీసీ రోడ్ ఏమని లైట్లు ఏమని నేను పర్సనల్గా నేను మీటింగ్ పెట్టి హరీష్ రావుకి మీటింగ్ పెట్టి మాట్లాడిన మొగని నేను. ఈ బస్ స్టాండ్ ఏడైతుండే, నీ పిట్రోల్ బంక్ ఏడైతుండే, కంటికి ముఖం ఏడొస్తుండే, మూతి ఏడొస్తుండే. అది కాదు, కాంగ్రెస్ పార్టీ మేము భూమి కాపాడుకున్నాం బస్ స్టాండ్ మేము శాంక్షన్ చెప్పించినాం. ఏడా అది కంటిది, ఏడా అదే మన కంటిది బస్ స్టాండ్ కదా జాగా. మరా మామూలు అసలు కాపాడుకుంటే మామూలు కాపాడుకోలేరు, కానీ అందరికి తెలుసు మీ మాసుడు దొంగలు అందరికి తీసుకుపోతుండ్రి, పిల్లాడు కట్టేస్తుండ్రి అందరు. ఇగో కాంగ్రెస్ పార్టీ సంజీవ్కి అన్యాయం చేసింది. నీవు ఏం చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తారు ప్రజలకంటే? నేను అడుగుతున్నా, జరాగు ఏం చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ సంజీవ్కి అన్యాయం చేసిందంట. నాకు కాంగ్రెస్ అన్యాయం చేసింది, బీఆర్ఎస్ అన్యాయం చేసింది, విను జరా అని చేసినాయి. ఏం చేసి మీకు అన్యాయం? నీ గవర్నమెంట్ ఉద్యోగం తీసేసి నీకు ఏమన్నా ఇంటికి తోలిచ్చారా? ఇగో విన్నాయినా, నారాయణఖేడు పుట్టినప్పటి నుంచి ఈ నారాయణఖేడ్ ఉన్నంత వరకు బోర్గి సంజీవే తెలంగాణ కోసం కొట్లాడిండని చరిత్రలో రాస్తారు. ఒకటి విను, రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది కూర్చుంటే అసెంబ్లీలో పోయి మొగన్ తిరుగా ఆ సిద్దిపేటలో తెలంగాణ మూవ్మెంట్ ఉంది, మెదకులు ఉన్నది, తెలంగాణ మొత్తం ఉంది, నారాయణఖేడ్లో లేదన్నారు. నారాయణఖేడ్లో ఎందుకు లేదు? నేను రేపు పొద్దున చూపిస్తాను పోయి ఆడ చూపించిన వ్యక్తిని నేను. ఈరోజు ఒక ఉద్యమకారుడికి నువ్వు ప్రశ్నించే స్థాయి మీకున్నదా? ఇంత కండవాలు వేసుకొని అన్ని తప్పు సంజు. నీవు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉంటే ఇప్పుడు నీకు డిఎస్పీ పోస్ట్ ఇప్పిస్తుండే మేమేమే. నేను నార సంఘాలకి తీసుకొస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కట్టుబడి. ఇగో నేను ఇంకోటి అదంట, నేను కాంగ్రెస్ రేపు ఎల్లుండి గెలుస్తుంది అనేది వరకు కూడా నేను పిఆర్ఎస్ అపోజిట్ ఉన్నా. నీ ఏడ మారినావు కాంగ్రెస్? ఒక దళితుడు ఒక గిరిజనుడు పార్టీ ఒక రోజు మారితే వాడు పార్టీ మారిపోయిన ప్రచారం చేస్తారు. నీ తెలుగుదేశం నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి మీరు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసారు, సిగ్గుందా కాంగ్రెస్ వాళ్ళకేమో? అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పుట్టిండు, నీకు తెలియదు. కాంగ్రెస్ లో పుట్టిండు, కాంగ్రెస్ పెరిగిండు, అందరు కాంగ్రెస్ లో. మాత్రం చంద్రబాబు కూడా కాంగ్రెస్ లోడే, చంద్రశేఖర్ కాంగ్రెస్ లోడే ఫస్ట్. నీకేం తెలుసు? నాకని తెలుసు. వారు కాంగ్రెస్ పోయి మర్ర పార్టీ పెట్టుకున్నాడు, పడిదాకా నీ లేక. ఇగో ఈడ దళితులు గిరిజనులు కుక్కలు, సారదాగే కుక్కలు, బిర్యానీ కోట్లేసే కుక్కలు. లేలే విను, నేను ఇంకోటి చెప్తున్నా, తరుముతే కాదు ఏది దళితులు అంటే మేమంటున్నాం, మేమందరం కుక్కలమే. అరే దళితులు గిరిజనులు మేము కుక్కలు అంటోళ్ళం. మేము పడి చావాలి, గులాంగిరి చేయాలి, సంకనాకాలే, సంకనాకాలే, మేము సంకనాకాలే. ఇక్కడ మీరు అంతా చేసేది సంకనాకే పని చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, దళితులు ఎన్ని రోజులు చేస్తారు? ముసలుడు మొత్తం గడ్డం తెల్లగానే మీసం ఊడిపోతున్నాయి. ఒక ఇల్లు కట్టుకున్నావు, సిగ్గు శరం ఉంది మాట్లాడని కాంగ్రెస్ ఏడ కప్పుకున్నావు? భూమి తీసుకున్నాం. ఏం తీసుకున్నావు? గవర్నమెంట్ భూమి ఏది? 70-50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండ్రు. ఇక్కడ దళితులు గిరిజనులు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం నిలబెట్టిండ్రు. దాని గురించి మాట్లాడు. 5 ఎకరాలు ఇచ్చినాం, ఎవరి ధర్మంకి ఇచ్చారు? 10 సార్లు ఇప్పుడు ఏం సంపాదన చేస్తున్నావు? ఏది ఈ రోజు అంటే దళితులు గిరిజనులు ఇక్కడ ప్రతినిధులకు ఉండకూడదా? ఉండాలి. ఎవరికి చేసిండ్రు? ఉండాలి. ఏది నేను మాట్లాడి తలకే కింద చేసుకుంటాం అని చెప్తున్నా. నేను మారేటోళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లా సంకనగడం తీసుకున్నారా? పోచారం వీళ్ళకు గడియం శ్రీహరిలకు ఎందుకు తీసుకున్నారు? మా 12 మంది వచ్చిన తీసుకుంటారు కదా. నేను వస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ దమ్ముంటే అంతా తీసుకొని నేను ఇప్పుడే నీ కండువా తీసుకొని నేను వేసుకుంటా. నాకు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే ఇస్తావా? నీ కండువ వేసుకుంటుంది ఏది? ఇవేం సర్పంచ్ ఇచ్చేది? నా పేరు మీద గెలుస్తా సర్పంచ్. ఏం గెలుస్తా? ఏది? ఇప్పుడు నేను బోర్గిల సర్పంచ్ గెలిస్తే
బోర్గిలో సర్పంచ్ గెలిస్తే ఆ? బోర్గిలో ఇదిగో గెలుస్తాడు. విను మేము విను బాత్రూమ్ విను అంటాం. విను ఒకటి నేను ఏమంటున్నంటే ఈ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలా ఈ దళితులు ఈ గిరిజనులు సారదాగి బిర్యానీ తిని పైసలకు అమ్ముడు పోయేంత వరకు మీ బతుకులు మారాయి. అది అదే కాదు వెనకటి సంజయ్ జమానా సార్. బాగా సంజు అది నువ్వు వెనకటి జమానా అడగాల్సింది బాగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆయనకు అడగాలని. ఏది ఏం చేసింది ఒకటి అడిగితే ఒకటి చెప్తున్నాయి. ఇగో సంజు నీకు భూమి పథకాలు ఏడున్నాయి నాయన? పథకాలు నీకు ఇస్తిమి. నువ్వు అడగతావు. ఇగో అరే నీకు బిగారు గవర్నమెంట్ పోతుండు. ఇగో ఒకసారి చరిత్ర నీకు లే, లే, లే. చెప్తున్నావు. నీకు గవర్నమెంట్ ఉద్యోగం మేమే ఇస్తిమి. ఏది నీకు 12 నేను రూపాయలు ఎగ్జామ్ ఉద్యోగం. రాయలే, నీ నేను ఎగ్జామ్ రన్నింగ్ చేయలేదు, ఏ, నీ జంపింగ్ గవర్నమెంట్ చేయలేదు. ఉద్యోగం ఇచ్చిందే. ఏడిచ్చినావు? రాయకుండా ఓడియరు. ఇంటికాడ నేను ఇంటికాడ నేను ఏడిచ్చినావు? ఉంటా అంటే ఇయ్యరు. నీ ఏడిచ్చినావు? గవర్నమెంట్ ఉద్యోగం వర్రా. నీవు. నువ్వు అడగాల్సింది ఏంది? అరే పథకాల గురించి చెప్పు. ఏం లేదు, ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇప్పుడు ఏం చేస్తలేదు అంటున్నా. ఏం చేస్తలేదు, ఏం కాంగ్రెస్ పార్టీ చేసిందే. అరే ఏం చేసినావు నువ్వు? ఉట్టి వర రోడ్ మీద ఇంకా ఏం చేసినావు? లగ్గం చేస్తావు. సిగ్గు శరం ఉంటే మహిళలకు 2500 రూపాయలు ఇచ్చి మాట్లాడు. మహిళలకు తీసుకోపడి సిగ్గు దమ్ముంటే ఆ వికలాంగులకు 6000 రూపాయలు ఇయ్యు. ఆ ముసలోళ్ళకు వృద్ధులకు 4000 రూపాయలు పింఛన్ ఇయ్యు. అన్ని ఇస్తున్నాం. తర్వాత ఏది భర్త చచ్చిపోయిన విడోస్ కి 4000 రూపాయలు ఇచ్చి సిగ్గుంటే ఇగో నీకు ఆ ఈ విద్యార్థులు కూర్చున్నారు వాళ్ళకు సంజు. ఏది విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇచ్చి సిగ్గు సంజు, శరం ఉంటే నీకు తెలంగాణ కోసం నాయకుడు నేనే కదా. ఇగో. ఉద్యమకారులకు ఒక 250 గజాల స్థలం ఇస్తాను. ఇప్పుడు 4 ఏళ్ళు ఈకొచ్చినా మేము ఏడిచ్చినావు? వికలాంగులకు ఏడిచ్చినావు? ఇస్తున్నాం. 8 నెలలుగా వికలాంగులకు మోసం చేస్తున్నారు మీరు. ఓ వృద్ధులకు మోసం చేస్తున్నారు, విడోస్ మోసం చేస్తున్నారు, అన్ని పోనీ మహిళలకు నీకే మోసం కావాలి. చేస్తున్నారు, అన్ని పోనీ నీకే రైతులకు కావాలి. మోసం చేస్తున్నారు, ఉద్యమకారులకు మోసం చేస్తున్నారు. అవి ఆ- రైతులకు ఒక్క హామీ ఏమన్నారు? 15,000 ఇస్తాం ఎకరానికి. ఎక్కడ పోయింది? ఏ సంఖ్యలో పోయింది? ఎవడికో 12,000 ఇస్తాం. అరే జరాగు 2 లక్షల రూపాయలు మేము అన్నామా లేదా? 2 లక్షలు ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు వరకు? 2 లక్షలు రుణమాఫీ. ఏది రుణమాఫీ 2 లక్షలు గోలు ఇచ్చిరు. సిగ్గు లేకుండా 2 లక్షల రూపాయలు ఇస్తాని మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 50% 60%కి ఇచ్చారు, ఇంకా 40% మందికి రాలేదు. 1% మిగిలిరు. ఇప్పుడు మా ఊర్లో ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటే రాజశేఖర్ రెడ్డి. ఆయన ఒక్కడేసారి ఇట్లా సంతకం పెట్టి ఒక్కొక్క మనిషి కూడా బయట రాలేదు. అదే సంజు. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో రైతులు ధర్నాలు చేస్తలేరా? కనిపిస్తలేదా? గవర్నమెంట్ మనది ఉండే, ఇక్కడ కింద గవర్నమెంట్ మనది ఉండే. రాజశేఖర్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ పై ఉన్నది కదా, వేరే ఉన్నది కదా మీద, మనకి ఇచ్చిస్తున్నా. పై రాష్ట్రాలకు ఇస్తున్నాడు, మన రాష్ట్రం కాంగ్రెస్ ఉండే కదా. నేను ఏమంటున్నా, నరేంద్ర మోడీ సంకనాకాలే ప్రజల కోసం. ఇప్పుడు దాకా కేసీఆర్ నాకిండి ఇచ్చిండా? ఏది వాడు అరే మీద ఉన్నాడంటే మీరు అడగకుండా ఇస్తాడా? మీరు ఇంట్లో పడితే నరేంద్ర మోడీ దగ్గర పోయి ఈయన అడుగు తీస్తాడు. మన రేవంత్ రెడ్డినే బడా భాయ్ అన్నాడు. ఇంత పెద్ద మాట అన్నాడు ఆయన. ఎవరు బడా భాయ్ అని రోజు అంటున్నాడు. ఈడు ఓటు కేసులో దొరికిన దొంగ భాయ్. ఈయన బడాబాయ్ చిన్నబాయ్ కాదు. అన్ని తప్పు. ఈయన దొంగ. రేవంత్ రెడ్డి ఒక దొంగ చోరై. మన రేవంత్ రెడ్డినే పికప్ చేసుకు కాంగ్రెస్ పార్టీకి పైకి తీసుకొచ్చిండు. రాజశేఖర రెడ్డి బిడ్డ లేకపోతే ఆమె మేడం సపోర్ట్ చేయకపోతే మీ కాంగ్రెస్ రాకుండే. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి షర్మిల మేడం పోటీ చేస్తే నేను ఆ పార్టీలో పనిచేసిన. ఏ పర్సెంట్ ఆవిడ పోటీ చేయమంటే నీ కాంగ్రెస్ డిపాజిట్ కింద ఓడిపోతుండే. అరే నీకు తెలియదు రేవంత్ రెడ్డికి ఎవడు చూసి ఓటేస్తాడు? ఈ తెలుగుదేశం ఈడ ఏది విజయపాల్ రెడ్డి గారిని తీసుకొని నిలబడి భాషణ చేసిండు. 20,000 ఓట్లు పడేటి మొత్తం డౌన్ అయిపోయినాయి. ఆయన ఏడ అడుగు పెడతాడు? రాజశేఖర రెడ్డి బిడ్డ 4,000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది. తర్వాత తెలంగాణ మొత్తం తిరిగి బీఆర్ఎస్ కు ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చిండ్రు. వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి ఎక్కడ ఆంధ్రలో పడి ఇస్తుంది. ఏది తెలంగాణ ఆంధ్రలో పట్టు కూడా 1% ఓట్లు తీసుకురావాలి. ఇక్కడ కూడా 1% ఓట్లు రాలేదు. నేను ఒకటి ఓట్లు పడ్డది అంటే ఆంధ్రలో కూడా పడేడుతుంటా కదా. ఏడా అక్కడ ఆంధ్రలో శర్మల ఆంధ్రలోనే పుట్టింది, ఆంధ్రలో కావాలి కదా. ఆంధ్ర కూడా పెద్ద పోస్ట్ ఇచ్చేసారు అన్నారు. ఎవరు? పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు శర్మలకు. మరి కావాలి కదా అక్కడ. ఇగో ఇంకోటి, కాంగ్రెస్ కు నాడైనా నేడైనా వైఎస్ఆర్ ఫ్యామిలీ బతికిచ్చింది. నీ రేవంత్ రెడ్డితో అయ్యేది లేదు, పీకేది లేదు, వేసేది లేదు. రాజశేఖర రెడ్డి లేకపోతే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాడు అన్నాడు. కాంగ్రెస్ దేశంలో గవర్నమెంట్ రాకుండే. మన్మోహన్ సింగే చెప్పిండు రాజశేఖర రెడ్డి పుణ్యంతో నేను ప్రధానమంత్రి అయినని. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లున్నాయంటే వాళ్ళు పదవులు ముఖ్యం కాదు, వాళ్ళ మాట కోసం బతుకుతారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఈమెకు ఎవరు మన సోనియా గాంధీకి బలిదేవత అన్నాడు. ఏమన్నాడు? రాహుల్ గాంధీకి పప్పు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అదొక ఉగ్రవాదుల పార్టీ అన్నాడు. సిగ్గు శరం ఉండాలని ముఖ్యమంత్రి చేయడానికి. అది అంటావా? కేసీఆర్ కూడా కాలు మొక్కిండు. అమ్మా అన్నారు పార్టీ ఉంచా
నేను ఈ కాంగ్రెస్ అరే నేను TRS అని కాదు, నన్ను ఎందుకు చెప్తున్నావు? నేను TRS అని కాదు, TRS లో చెప్పుకో. అది TRS లో చెప్పుకో. నాకు సోనియా గాంధీ చెప్పిన మాట TRS లో చెప్పుకో. నేను TRS అని కాదు, తెలంగాణ ఎంత నేను TRS నాకు చెప్పకు. ఆ TRS లో చెప్పుకో. సంజు కాంగ్రెస్ పార్టీ ఇంత తెలంగాణ ఇచ్చి పోరాటాన్ని పబ్లిక్ చచ్చిపోవడానికి ఇచ్చిరా? ఇగో కాంగ్రెస్ ఇయ్యలేదు, నా కేసీఆర్ గారు తేలేడు. ఓడి వర్రకండి. తెలంగాణ వచ్చింది రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్ల వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లాంటి యూత్ అందరూ కూడా కొట్లాడితే వచ్చింది. 1200 మంది గరీబోళ్ళు చనిపోతే వచ్చింది. ఎంతోమంది జైలుకు పోతే వచ్చింది. ఏం కేసీఆర్ అయ్యే జాగిర్ కాదు, ఏం మీ కాంగ్రెస్ పార్టీ తాత జాగిర్ కాదు. ప్రజా పోరాటం 4 కోట్ల ప్రజలతో పార్టీ ఇచ్చింది. 1200 మంది యూతులు చనిపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసి ఇచ్చింది. ఏమిచ్చింది తెలంగాణ? ఏమిచ్చింది? ఇచ్చింది లేదా? ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా తెలంగాణ. కేసీఆర్ చంపిండు, కేసీఆర్ ఏమో సావుకు ప్రేరేపించిండు, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో చంపేసింది. చంపేసిన తర్వాత డ్రామాలాడి అదే ఆర్టికల్ 3 లేకపోతే ఎవరు ఇచ్చినా రాకుండే. ఆర్టికల్ 3 ఏదన్నా రాజ్యాంగబద్ధంగా రావాల్సింది వచ్చింది, కానీ ఎవడి వల్ల రాలేదు. తెలంగాణ అయిపోయింది, కానీ ఇప్పుడు 1 year పాలన, వన్ను లేదు, గున్ను లేదు, పాలన లేదు, బీలం లేదు, ఏడున్నది పాలన. నీ చదువుకున్న మహిళలకు 2500 ఇస్తంటే వాళ్ళు ఎగబడి ఓటేసిండ్రు, వాళ్ళకి 8 నెలలుగా మోసం. బస్సులో ఫ్రీ కొండకపోవచ్చినమా? మహిళలకు గ్యాస్ ఫ్రీ ఎక్కొచ్చినమా? ఇస్తున్నారు కదా వాళ్ళు. మహిళలకు మరి రైతు బంధు ఏకొచ్చినమా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉట్టి వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ ఒకటి పెన్షన్ పథకం అమలు చేయురి. పెన్షన్ పథకం అమలు చేయాలి. ఇగో నాయన తప్పు నీకు తక్కువ పడితే నువ్వు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డది నేర్చుకుని రా. ఎప్పుడు 6 సంవత్సరాలు ఇచ్చే అంటే ఎక్కడికి వెళ్ళి ఇచ్చే మన్ను మశానం. ఆయన కేసీఆర్ పోకముందే కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇగో నేను ఏమంటున్నా, అసలు మీరు యాక్చువల్గా ఏంటంటే 2,91,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. 10,000 11,000 కాదు. ఈ రాష్ట్రంలో వేకెన్సీ పొజిషన్ 2,91,000. నా జాగాలో పడి నీకే కూర్చొని పెడతాం. నీ ఎంత చేస్తావు? ఏడా హైదరాబాద్ లో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా. ఇల్లు గులేదానుకో హైదరాబాద్ లో నైనా గరీబోళ్ళ సంక్షేమం గురించి మాట్లాడమంటే హైదరాబాద్ నీకే దిక్కు పోస్ట్ లేదు. ఆ దిక్కు లేకపోతే ఆ చినిగిపోయిన కాంగ్రెస్ కండు వేసుకొని తిరుగుతున్నావు కంటి మార్కెట్ లో. అవి మాట్లాడ నీకేమి ఇచ్చిర్రు దిక్కు? 1947 నుంచి కండు తప్పితే నీకేమున్నది? గాంధీ తాత మా నాయన చచ్చిపోయిండు, మా తాత చచ్చిపోయా, రేపు నువ్వు చచ్చిపోతావు, నీ కొడుకు చచ్చిపోతాడు. అభిమానం కొద్ది చావుడు తప్పితే ఎందుకు ఆదుకుంటలేరు కార్యకర్తలకు? నారాయణఖేడ్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు ఆదుకుంటలేరు? ఏం ఆదుకుంటున్నారు? మేమే ఇల్లు కట్టించినాం అప్పుడే. ఏది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాం, అన్ని తాండాల ఇల్లు కట్టించినాం. మరి ఇప్పుడు కూడా మేమే కట్టిస్తున్నాం ఇల్లు. ఏడా అన్ని మనం తాలూకా లోపల కానీ తెలంగాణలో కానీ ఏమని ఇల్లు హౌసింగ్ ఇల్లు ఏం హౌసింగ్ ఇల్లు మేమే చూస్తాం. ఎక్కడేద్రా మిల్లు? ఎస్టీలకు ఎస్టీలకు ఏమిచ్చిర్రు? హౌసింగ్ ఏడున్నారు మొత్తం బారానంతా తినేసిరు కదా దొంగలు మొత్తం. ఇంకా అడుగు పార్టీలు పోయిన పార్టీలు బారాన మొత్తం వచ్చేసి పడేసిర్రు. ఓలకి ఒక ఇండు అప్పుడు అడగలేదు. ఏడా ఇప్పుడు నిద్రపోయినావా? ఏది అప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా, ఈ రోజు మీ పరిస్థితి గరీబుల పరిస్థితి ఏమున్నది? నారాయణఖేడ్లో ఏం లేదు, మాస్తున్నది. ఇంకా ఏం లేదు. ఈ మూతి మీద మీసాలు ఉన్నాయి తప్ప, మూతి మీద మీసాలు కనిపి ముఖం మీద ఇంత చేరలేదు. ఏం మాట్లాడుతూ ఫ్రీ బియ్యం వస్తున్నది అంటే మూతి మీద మీసాలే ఉన్నాయి తప్ప చేరలేదు మాట్లాడడానికి. ఇప్పుడు పోయిన పీరియడ్ లో పట్ట మేమే 3,000 రూపాయలు పోయి కోర్టుకు పైసలు కట్టినాం. కరడిది నాయక్ ఎలాంటి కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేయాలో చెప్పు. నీకు ఏమి న్యాయం కావాలో చెప్పు. మైపతి నాయక్ ఆయన ఒక కార్యకర్త అని చెప్పేసి ఆయనతో డిబేట్ చేసే స్థాయి నాకు లేదు. నాతో ముఖ్యమంత్రి డిబేట్ కు రావాలి, పెద్ద పెద్ద మంత్రులు రావాలి. ఇక ఎందుకంటే ఒక కండు వేసుకొని ముందు కూర్చోండి మాట్లాడుతున్నా. ఆయన స్థాయి ఏంది, ఆయన పరిస్థితి ఏంది? మా అయ్య ఆయన 2 దోస్తులు కాంగ్రెస్ పార్టీ ఆయన చచ్చిపోయిండు ఉన్నంత వరకు. ఈయన కూడా రేపు మాపో చచ్చిపోతాడు. వీళ్ళకి ఏంటంటే గుడ్డి అభిమానం ఉన్నది. ఈ గుడ్డెద్దులకి అట్లా నడుస్తాయి అవి. అలాగే మీ నాయన చేసిండు కదా, దానిలో కాపాడి ఉంచుకో కదా. ఏది ఏం కాపాడతారు? నీకు చదువు నేర్పిస్తే మీ గుద్ద కడితే మీ నాయన నీకు పోయి స్కూల్ పోవంటే మీ ఇంటికి చిన్న పిల్లలు తండ్రిగా చిన్న పిల్లలు గుద్దగడకపోతే ఏం కాదు. నీకు చదువు నేర్పి సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత ఉంటది. పోరా బెట్ట స్కూల్ పోయి చదువు. ఆడ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వచ్చేసి నీ పోస్ట్ చేయంటే ఇంటికి వచ్చి కూర్చుంటావు.
ఏడా ఆడ గవర్నమెంట్ హైదరాబాద్ లో పోయి గవర్నమెంట్ ఉద్యోగం చేయబెట్టా అని నేనేమంటున్నా చెప్తే మరి ఇంటికి వచ్చి నువ్వు ఎస్సీ ఎస్టీ ఉద్యోగం బీసీలకు చేస్తావా? సేవ ఎస్సీ చేయాలని గవర్నమెంట్ పుస్తకం ఎవరికి ఇచ్చి విను ఇస్తున్నా? ఇచ్చిరా? ఎస్సీ ఎస్టీ ఇచ్చిరు? బీసీలకు సేవ చేయాలని నేను రాజకీయంలో ఉన్నా. మీకు దయ ఉంటే ఒక గరీబోడని 4 ఓట్లు వేయుర్రి, నిలబడు మార్పు తీసుకొద్దాం. నిలబడు ఈరోజు నారాయణఖేడ్ల ఏ పార్టీ నుంచి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ మేము రానియం ఏదో కూడా పార్టీ ఉండాలని. ఏం పార్టీ? మాకు పార్టీతో నాకు జనాలే పార్టీ. ఎక్కడ ఇప్పుడు ప్రజలే జనాలు పార్టీ ఉన్నవాడా? నాకు. బిచ్చుకున్న పోయి నిలబడ్డావు, దుక్కుల పోయి నిలబడ్డావు, నేను పోయి అందరం పోయి నిలబడ్డావు, హైదరాబాద్ హైదరాబాద్ నిలబడ్డా, నిలబడ్డావు. రేపు ఎమ్మెల్సీలో పడుతున్నా, తీసుకున్నావు. రేపు కంటి జెడ్పీటీసీలో పడతా, రేపు బోర్గి సర్పంచ్ లో పడతా, నిలబడు. రేపు నాందేడ్లో ఎంపీలో పడుతున్నా, నిలబడే తనకు హక్కు మహారాష్ట్ర పోతా, నిలబడవచ్చు. కర్ణాటక పోతా, అక్క అది నా జాగీర్ అది. పడని రాని రోడ్లు కూడా డబ్బాల ఖాళీ దేనికి డబ్బాలతో డబ్బాతో నాకేం పని? ప్రజాస్వామ్యం నిలబడే హక్కు ఉన్నది, మేము నిలబడతాము. నిలబడతావు కానీ ఓట్లు ఉండాలి కదా అందులో. దేనికి? అలా డబ్బా అరే అందరూ ఖాళీ గంట కొట్టాడు. నేను ఇంకోటి చెప్తున్నా, నన్ను ఓటేసే రోజులు కూడా వస్తాయి, నాకు నాయకుడు అయ్యే రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు వస్తది? ఆ రోజు మీరందరూ నా పక్కన కూర్చుంటే రోజులు కూడా వస్తాయి. అయిపోయినా గట్టె ఏడా? నువ్వు ఈ తెలంగాణ మొత్తంలో మార్పు చేయడానికి బోర్గి సంజయ్ ఉన్నాడు. తప్పకుండా మారుస్తా. ఏం లేదు. ఏది